ఫోటో సుబ్బు రాలేదు ఇంకా. అయ్యా రూప్ కుమార్ యాదవ్ చెప్తున్నా, నీ దౌర్జన్యాలకో నీ అరుపులకో భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా పారిపోయే పని అయితే ఎప్పుడో వచ్చి నేను మీకు సరెండర్ అయిపోయి ఉండాలా. అలా పారిపోయే రకం కాదు నేను. కాలేజీ నుంచి రాజకీయాలు చేస్తున్నా. కాలేజీలో కూడా మా అపోజిషన్ పార్టీ నా మీద దాడి చేసి చచ్చిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళారు. అయినా లేచి బతికొచ్చి మళ్ళా అదే పార్టీలో ఎస్ఎఫ్ఐకే పనిచేశా. మీ అరుపులకి మీ బెదిరింపులకి బెదిరిపోయేవాడిని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు వాయిస్ పెద్దది ఉండొచ్చు, మీరు అరిచినంత మాత్రాన అవతల వాళ్ళంతా భయపడతారని అనుకోబాకండి. ఇక్కడ నిలబడిన వైసీపీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సరైన నాయకులు, సరైన కార్యకర్తలు, నిజంగా వైసీపీ మీద అభిమానం, వైసీపీ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం, ప్రేమ ఉండే నాయకులే నిలబడి ఉన్నారు. మీ అదిరింపులకి బెదిరింపులకి ఎవరు భయపడరు. ఇంకొకటి చెప్పారు, మీరు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత తాహతు మీకుందా? పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత పొద్దున్న లేచి గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరే ఉండేవాళ్ళు. మీరు గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టుకొని కానీ కదిలేవాళ్ళు కాదు. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చాం మేము. కరెక్టేనా? అది ఆలోచించుకో. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా గెలిచాడు. ప్రజాక్షేత్రంలో మళ్ళా గెలిచాడు ఆయన. అది గుర్తుందో లేదో నీకు? గుర్తు చేసుకో. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడావు. 20,000 ఓట్లలో నువ్వు ఎట్ట గెలిచావో తెలుసని. ఎట్ట గెలిచారు? ఎన్నికల్లోనే గెలిచారు. ఆ 20,000 ఓట్లతోనే గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలా? ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఎదిరించి గెలిచాడు. మంచి మెజార్టీతోనే గెలిచాడు. ఈరోజు మంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు పార్టీ కోసం తన వంతు కృషి తను చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, ఈరోజు ఇంకొకటి చెప్పాం, మేము అందరినీ ఆపేశాం, మేము ఎవరిని తీసుకోదలుచుకోలేదు, మేము తీసుకుంటే జీరో అయిపోయి ఉండేది. ఎవరు వస్తానన్నారో మీకు చెప్పండి. మీ పార్టీలోకి ఇక్కడ మిగిలిన వాళ్ళల్లో ఎవరు వస్తానన్నారో చెప్పండి. మీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉందో చెప్పండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మా వాళ్ళంతా చెప్తారు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మేము మీ పార్టీకి వస్తాం అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నిరూపించండి. అదే మీరు ఈరోజు చెప్పండి, ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఈ సభ్యత్వాల్ని తొలగిస్తుంది, ఇది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పండి. మీ పార్టీ జీరో అయిపోతుంది. అందరూ మళ్ళీ పరిగెత్తారు ఇక్కడికి. మీ పార్టీ జీరో అయిపోద్ది, మా పార్టీ కాదు. మీరు చెప్తా ఉన్నారు 54 మందిని గెలిపించుకుంటామని. గెలిపించండి. ఈరోజే రాజీనామా చేయించండి. ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరం ధైర్యంగా మేము తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచాం అని ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పే విధంగా మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లతో రాజీనామా చేసి వాళ్ళ చేత మళ్ళా ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించండి. ఇంకోటి చెప్తున్నా, 2014-19లో కూడా చాలామంది పార్టీ మారారు. ఆ పార్టీ మారిన వాళ్ళంతా ఈరోజు లైవ్లో లేరు, ప్రజా జీవితంలో లేరు. ఇలా పార్టీలు మారిన వాళ్ళని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలేమీ అంత అమాయకంగా లేరు. ప్రతి ఒక్కటి మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. కాబట్టి
ప్రజలకి భయపడండి, రాజ్యాంగానికి భయపడండి. రాజ్యాంగం ప్రకారం ప్రజల దృష్టిలో చెడు కాకుండా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. మరి ఒక్కసారి నా విజ్ఞప్తి, పెద్దల్ని విమర్శించే ముందు మరి ఒకసారి మీరు వివరంగా అన్ని వివరాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్తున్నాను.